హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తల్లులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. తల్లికి వందనం పథకానికి సంబంధించిన సహాయం వీళ్ళందరూ ఈ విధంగా చేస్తే 13,000 రూపాయలు జమ అవుతాయి. ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, అర్హతలేవి, అనర్హతలేవి, లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలి, నిజంగా మన ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయా లేదా అనే ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తల్లుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగానే తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలు మరోసారి జమ చేయబోతున్నట్లు సమాచారం వచ్చింది. ఈ మొత్తం తల్లికి వందనం పథకానికి సంబంధించినది. గత జూన్లో స్కూళ్ళు ప్రారంభమైన తర్వాత ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను స్కూల్కు పంపిస్తున్న తల్లుల ఖాతాల్లోకి ఒక్కో పిల్లకు 13,000 రూపాయలు చొప్పున జమ చేశారు. ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురు పిల్లలు ఉన్న అర్హత ఉన్న తల్లులకు అందించాల్సి ఉండగా నిజమైన అర్హత ఉన్న తల్లులకు డబ్బులు పడకపోవడం, అర్హత లేని వారికి పడడం వంటి సమస్యలు ఎదురయ్యాయి అని చాలామంది చెబుతున్నారు. 6 దశల్లో జరిగిన వెరిఫికేషన్ కారణంగా చాలా తల్లులకు 4 చక్రాల వాహనం ఉన్నట్లుగా చూపించడం, 300 ఇంట్లకు పైగా కరెంటు బిల్లు చూపించడం, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలు చేసినట్లుగా నమోదు కావడం, పిల్లల హాజరు 75%కు పైగా ఉన్న ఆన్లైన్లో సరిగ్గా అప్డేట్ కాకపోవడం వంటివి కారణాలుగా చెప్పబడ్డాయి. ఒక తల్లికి 2, 3 పిల్లలు ఉన్న కొందరికి ఒకరి పేరుతోనే డబ్బులు జమ కాగా మిగతా వారికి పడలేదు. ఈ సమస్యలపై చాలా తల్లులు గ్రామవార్డు సచివాలయంలో గ్రీవెన్సీ పెట్టినా పూర్తిగా పరిష్కారం కాలేదని చెబుతున్నారు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్లు తెలిపి ఈ మొత్తం విడుదలకు సంబంధించిన ఫైల్పై సంతకాలు జరిగాయని కూడా చెప్పబడింది. పెండింగ్ డబ్బులు ఈ జనవరి 30 తేదీ వచ్చేలోపు పెండింగ్లో ఉన్న తల్లుల ఖాతాల్లోకి జమ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వస్తుంది. క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అర్హత ఉందని చెబుతున్నారు. అర్హత ఉన్న ప్రతి తల్లికి డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని పలుమార్లు చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. మీ పేరు లిస్టులో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి MBM అప్లికేషన్ స్టేటస్ అని సెర్చ్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్కు వచ్చే OTPను నమోదు చేస్తే మీ స్టేటస్ స్పష్టంగా కనిపిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా NPCI ఆధార్ లింక్ అయ్యిందా లేదా కూడా తప్పకుండా చెక్ చేసుకోండి. ఇప్పటికే కొంతమందికి డబ్బులు జమ కాగా పెండింగ్లో ఉన్న మొత్తాన్ని కూడా త్వరలో జనవరి ఎండింగ్ లోపు 30 తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.